దసరా పండుగ సందర్భంగా ప్రపంచ గిన్నిస్ రికార్డు లక్ష్యంతో యావత్ తెలంగాణలో మరెక్కడా చూడనటువంటి భారీ బతుకమ్మను మన గ్రేటర్ హైదరాబాద్లోని సరోర్ నగర్ స్టేడియంలో ప్రదర్శన చేశారు. అంతేకాకుండా 10,000కు పైగా మహిళలు ఈ పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలో బతుకమ్మలో పాల్గొనడం జరిగింది. బతుకమ్మ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ బతుకమ్మ 60 అడుగుల ఎత్తు, సుమారు 80 లక్షల కిలోల బరువు ఉంది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు సీతక్క గారు మాట్లాడుతున్నారు, విందాం. గంటలు పట్టురు అంటే గ్లోబల్ మన పండుగను తీసుకెళ్ళి మన పూల పండుగ. సో అవకాశం ఉంటే మహిళలు అత్యున్నతమైన స్థానాల్లోకి వస్తారు. కాబట్టి ఈరోజు పూల పండుగ 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి చెరువుల పండుగ, మనింటి పండుగ, ఆడబిడ్డల పండుగ, ఐక్యత పండుగ, ఆరోగ్య పండుగ, ఆనందం పండుగ, బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ మరొక 1000 ఏళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. ఈరోజు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించినామో అది మన చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా, ఏ తరం వచ్చినా కూడా పలానప్పుడు మన తెలంగాణ పండుగకు రికార్డ్ వచ్చింది, గిన్నిస్ రికార్డ్ ఎక్కింది అనేటువంటి చరిత్రలో మిగిలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రయత్నం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. మరి జుపల్లి కృష్ణారావు గారు ప్రత్యేకంగా వారు మంత్రిగా ఉండి నన్ను కానీ అటు సురేఖక్కను కానీ మిగతా మా కార్పొరేషన్ చైర్పర్సన్ తోటి, అదేవిధంగా కల్చరల్ టీము, మా సెర్ఫ్ సిఓ వీళ్ళందరూ కలిసి అంతా నేర్చుకున్నారు. వాళ్ళ దాంట్లో మనం పోలే, మనది వాళ్ళు నేర్చుకున్నారు. అది వాళ్ళ గొప్పతనం. ఖచ్చితంగా మనతో కలిసిపోయారు. ఈరోజు ఈవెంట్ రావడం చాలా సంతోషం. 8 లక్షల కిలోలు దీని బరువు. సో మొత్తానికి అయితే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిస్ వరల్డ్ కానీ వాళ్ళు ఎవరైతే వచ్చారో వేరే కంట్రీ నుంచి వాళ్ళైతే వెళ్ళిపోయారు. సీతక్క కూడా ఇప్పుడే బయలుదేరుతుంది. సో ఆల్మోస్ట్ అయితే పబ్లిక్ అందరూ వెళ్ళిపోయారు. లేడీస్ చాలా మంది వెళ్ళిపోయారు. ఈరోజు అయితే 10,000 మందికి పైగా వచ్చి బతుకమ్మ అయితే వేశారు. సో ఇక్కడ దాని చుట్టూ అయితే 10,000 మంది ఇక ఎక్కువ మంది అయితే లేడీస్ వచ్చారు. సో ఫైనల్ అయితే మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే వచ్చింది. నిజంగా 10,000 మెంబర్స్ ఉమెన్స్ పథకం వేస్తే గుడ్డం వేస్తే ఎట్లుంటుందో అనేది చూసేద్దామని తిప్పల అంత దూరం నుంచి కింద మీద పడుకుంటూ వస్తే లాస్ట్కి అలో చేయలేదు భయ్య. సో సాడ్ యాక్చువల్గా. అయితే అందరూ కొంచెం డిఫరెంట్గానే చూస్తున్నారు. సో మనకి ఇదైతే కామనే. జిల్ల జిల్ల వాన గుండె జారి బండని నాది నాది దారిలో నాది నాది దారిలో మజలు రాలేరు వందని నాది నాది దారిలో నాది దారిలో మజలు రాలేరు వందని నాది నాది దారిలో